బ్రేకింగ్ న్యూస్. సన్ రైజర్స్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ సంఘం ఆఫర్ ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో సన్ రైజర్స్ వివాదం తరుణంలో ఏపీకి తరలి రావాలని ఆహ్వానించింది. ఈ సీజన్ ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లు విశాఖలో నిర్వహించాలని ప్రతిపాదించినట్లు ఆంధ్ర క్రికెట్ సంఘం తెలిపింది. పన్ను మినహాయింపులు, ఇతర సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఆంధ్ర క్రికెట్ సంఘం ఆఫర్ ఎస్ఆర్హెచ్ జట్టు నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనే ఆసక్తి నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ని అడిగి తెలుసుకుందాం. ఎస్ గాలిబ్, సన్ రైజర్స్ జట్టుని ఏపీకి తరలి రావాలని ఆంధ్ర క్రికెట్ సంఘం ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. మరి ఆ వివరాలేంటి? ఖచ్చితంగా ఇది ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సన్ రైజర్స్ అట్లాగే హెచ్సిఏ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలోనే తాజాగా ఏసీ ఏదైతే ఉందో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ కు ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. తాము క్రికెట్ మ్యాచ్లు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా విశాఖలో మ్యాచ్లు నిర్వహించాలనేది మాత్రం ప్రధానంగా ఇప్పుడు సన్ రైజర్స్ టీమ్ కు ఏసీఏ సంబంధించి కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హెచ్సిఏ తో వివాదం నెలకొన్న నేపథ్యంలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ప్రస్తుతం సన్ రైజర్స్ ఏ విధంగా స్పందిస్తుందో అనేది మాత్రం చూడాలి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విశాఖ వేదిక కూడా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నాయి. ఢిల్లీ సంబంధించిన టీములు ఇక్కడ హైదరాబాద్ విశాఖ వేదిక క్రికెట్ కి సంబంధించిన అన్ని మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలోని తాజాగా సన్ రైజర్స్ ను కూడా ఇక్కడికి రావాలంటూ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానించిన మేరకు సన్ రైజర్స్ ఏ విధంగా స్పందిస్తున్నది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా వివాదం చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాల నుంచి సన్ రైజర్స్ టీమ్ హైదరాబాద్ వేదికగా కూడా క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ ఉంది. అయితే తాజాగా పరిణామాల నేపథ్యంలోని ప్రధానంగా సన్ రైజర్స్ అట్లాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య టికెట్ల వివాదం తారాస్థాయికి చేరింది. హెచ్ఆర్హెచ్ యాజమాన్యం హెచ్సిఏ తమతో అనుచితంగా ప్రవర్తించిందంటూ కూడా బెదిరింపులకు పాల్పడడంతో కూడా ఆరోపణలు చేస్తూ పరిస్థితి మారకపోతే హైదరాబాద్ ను వదిలి కొత్త వేదిక కోసం వెతుక్కుంటామంటూ కూడా ఇప్పటికే సన్ రైజర్స్ సంబంధించిన యాజమాన్యం హెచ్చరించింది. అయితే దీంతో హెచ్సిఏ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ తమకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదంటూ కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి కూడా హెచ్సిఏతో కలిసి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నడుస్తూ ఉంది. గత 12 సంవత్సరాలుగా హైదరాబాద్ వేదికగానే అక్కడ క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి నిర్వహిస్తున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలోని గత 3 సార్లు ఇటీవల కొత్త సీజన్ 2025 సీజన్ లోని హైదరాబాద్ క్రికెట్ కి సంబంధించిన ఆధ్వర్యంలోనే సన్ రైజర్స్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే టికెట్లకు సంబంధించిన వివాదాల నేపథ్యంలోనే ఇరు వర్గాలకు మధ్య ప్రత్యామ్నాయంగా ఇద్దరు ఆరోపిస్తూ దాంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు అనేది మాత్రం ప్రధానంగా సన్ రైజర్స్ ఆరోపిస్తున్న నేపథ్యంలో దాంతో పాటు తమ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని తమ వేదికను మార్చుకుంటామనేది మాత్రం ఇప్పటికే సన్ రైజర్స్ హెచ్చరించింది. అయితే దీంతో ఈ అంశానికి సంబంధించి తారాస్థాయికి చేరిన నేపథ్యంలో వివాదంలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. విశాఖ వేదిక కూడా తమ మ్యాచ్లు నిర్వహించేందుకు ఒక ప్రతిపాదనను ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ ప్రతిపాదనను సన్ రైజర్స్ టీమ్ కు పంపినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఖచ్చితంగా సన్ రైజర్స్ కి సంబంధించి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను వాళ్ళు ఆమోదిస్తే మాత్రం రాబోయే రోజుల్లోని విశాఖ వేదికగా ప్రస్తుతం ఢిల్లీతో పాటు సన్ రైజర్స్ సంబంధించిన టీములు కూడా ఇక్కడ ఇందుకు సంబంధించిన మ్యాచ్లు జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర ప్రభుత్వం క్రికెట్ అభివృద్ధికి దాంతో పాటు క్రికెట్ కి సంబంధించిన స్టేడియంలు మరింతగా పెంచేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలోనే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తాజాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదనలు సన్ రైజర్స్ టీమ్ ఖచ్చితంగా ఆమోదిస్తే మాత్రం ఈ రాబోయే రోజుల్లో విశాఖ వేదిక కూడా సన్ రైజర్స్ సంబంధించిన మ్యాచ్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో క్రికెట్ లవర్స్ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదన ఎంతవరకు సన్ రైజర్స్ ఒప్పుకుంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే ఓవరాల్ గా మాత్రం ఇటు హెచ్సిఏ అట్లాగే ఆంధ్ర ఈ సన్ రైజర్స్ మధ్య వివాదం తారాస్థాయికి నేపథ్యంలోని మ్యాచ్లకు సంబంధించిన వేదికలు కూడా మారుస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొద్దిసేపటి క్రితమే ఒక ఆహ్వానం పంపడం జరిగింది. విశాఖ వేదిక కూడా సన్ రైజర్స్ మ్యాచ్లు నిర్వహించేందుకు కూడా ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలోని వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారని మాత్రం చూడాల్సి ఉంది. దేవి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.